పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్య ఇది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అంటే చాలా తీవ్రమైన పదజాలాన్ని ఆమె వాడారు. దీనికి సంబంధించి ఆమె చెప్తున్నది ఏంటంటే, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి ఇచ్చిన తర్వాత ఆయన వనపర్తి కాన్స్టిట్యుయెన్సీలో ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాడు. ఆయన భూదాహానికి అంతు లేకుండా పోయింది. కనీసం 4 ఫామ్ హౌస్లను నిర్మించుకున్నాడు. అసైన్ భూములను కబ్జా చేసి పారేశాడు. అనేక మంది బీసీలను అన్యాయంగా జైల్లో పెట్టి హింసించాడు. ఇవన్నీ ఆమె మాట్లాడుతూ వచ్చారు. ఇటువంటి అవినీతి పరులను ప్రోత్సహించడం అనేది సరైనది కాదు. నిరంజన్ రెడ్డి కనుక మళ్ళీ పోటీ చేస్తే, టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని చెప్పింది ఆమె. అత్యంత ఘోరంగా దారుణంగా ఓడిపోతాడని కూడా చెప్పింది ఎవరు, మన కవిత. అట్లాగే మా తండ్రి వయసు ఉన్న వారని గుర్తించి నేను కొంత ఘోరంగా మాట్లాడుతున్నా, అదర్వైజ్ నేను మాట్లాడితే భరించలేరని కూడా ఆమె చెప్పింది. అండ్ ఇంకేం చెప్పిందంటే ఆమె, ఈ జిల్లాకు అంటే వనపర్తి జిల్లాకు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరుతో ప్రచారం చేయించుకున్నాడు నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి. అట్లాగే పెబ్బేరు అనేది అక్కడ చాలా ఫేమస్ సంత మార్కెట్. అట్లాంటి ప్రాంతంలో కూడా 32 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి నిరంజన్ రెడ్డి ఆయన మనుషులు ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె ఆరోపణలు గుప్పించారు. వనపర్తి, పెబ్బేరు, మరెక్కడైనా సరే మొత్తం భూ కబ్జాలే. భూ కబ్జాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈ నిరంజన్ రెడ్డి తయారయ్యాడు అని చెప్పింది. ఇట్లాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పింది. అంటే బీఆర్ఎస్ ఒకటే కాదు, ఏ పార్టీ కూడా ఇటువంటి అవినీతి పరుడైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఎంకరేజ్ చేయొద్దు, ప్రోత్సహించొద్దు, అసలు దరిదాపుల్లోకి రానివద్దని ఆమె చెప్పింది. అట్లాగే ఆమె చాలా విషయాలు మాట్లాడింది. ఏది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురించి, వనపర్తి కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న విషయాల గురించి, వనపర్తి జిల్లా గురించి. ఆమె వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. జాగృతి జనం బాట పేరిట చేస్తున్న ఈ పర్యటనలో ఆమె చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురించి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె యొక్క నిరంజన్ రెడ్డి గురించే కాదు, ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళలో మాజీ మంత్రులు కానీ, చాలామంది ఎమ్మెల్యేలు కానీ మొత్తం కళంకితులే, అందరూ పాప పంకిలమైన వాళ్ళే. వీళ్ళెవ్వరు కూడా శుద్ధ పూసలు కాదు, అవినీతికి పాల్పడిన వాళ్ళు, అండ్ భారీగా భూములు కొల్లగొట్టిన వాళ్ళు, భారీగా సంపదను కూడబెట్టుకున్న వాళ్ళు, ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వాళ్ళు, అడ్డదిడ్డంగా భూములను కబ్జా చేసి లేదా ఫామ్ హౌస్లు నిర్మించుకొని, అట్లాగే అక్రమంగా నీళ్లను ఆ ఫామ్ హౌస్కు తరలించుకోవడం, ఇటువంటి విషయాలను కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆమె టార్గెట్ మనకు అర్థమవుతోంది. ఆమె టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ. ఇది 100కు 100% కరెక్ట్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు. తన సస్పెండ్ అన్యాయమని, అక్రమమని ఆమె చెప్తూనే ఉన్నారు. ఆమెకి ఎవరు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. అండ్ ఆ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందో లేదో ఎవరికీ తెలియదు. అటువంటి క్రమశిక్షణ సంఘం పేరిట హఠాత్తుగా ఒక లెటర్ ప్యాడ్ తయారైంది, ఆమెను సస్పెండ్ చేసి పారేశారు. ఆ తర్వాత ఆమె తన దారి తాను చూసుకున్నారు. అంటే జిల్లాలో యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ జిల్లాల యాత్రలో భాగంగా ఖమ్మం కానీ, వనపర్తి కానీ, లేదా మరో జిల్లా కానీ, అక్కడ బీఆర్ఎస్ నాయకులు గతంలో ఏం చేశారు అనే దానిపైన ఆమె ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడున్న తన జాగృతికి సంబంధించిన కార్యకర్తల ద్వారానో, లేకుంటే స్థానిక విలేకరుల ద్వారానో, లేదా ఇతరత్రా కూడా మార్గాల్లో వివరాలను తెప్పించుకొని, నోట్ చేసుకొని, వాటిని పాయింట్అవుట్ చేసి ఆమె అటాక్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడని వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీ 3 ఏళ్ల తర్వాత అధికారానికి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఓవైపు ప్రచారం చేస్తున్నారు.
కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మరొకరు కానీ. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పనంతా ఏంటంటే, ఫలానా వ్యక్తి అవినీతిపరుడు, ఫలానా వ్యక్తి కనుక టికెట్ ఇస్తే ఘోరంగా ఓడిపోతారు, ఫలానా వ్యక్తి భూ కబ్జా కోరు, ఫలానా వ్యక్తి అక్రమంగా పెద్ద ఎత్తున సంపదను కూడబెట్టుకున్నాడు. ఈ రకమైన ఎలిగేషన్స్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీలో మెజార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఇది అంతిమంగా ఇది కేసీఆర్ వైఫల్యంగా కూడా మనం భావించాలి. ఇప్పుడు తమ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేదా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైనా సరే, తమ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఈ దోపిడీలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటే, ఎస్సీలు బీసీలను తీసుకెళ్ళి రకరకాల కేసులు పెట్టి జైళ్లలో, పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసించి ఈ రకమైన చర్యలు చేపట్టారంటే, దీన్ని ఇటువంటి విషయాలు తెలియకుండా మరి ఇంటెలిజెన్స్ ఏం చేసినట్టు ఆ సమయంలో, ఆ 10 ఏళ్లలో? కనుక ఇంటెలిజెన్స్ వైఫల్యమనే ఉండాలి. ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినా కూడా కేసీఆర్ కళ్ళు మూసుకొని ఉండాలి. లేదా చేసుకుంటే చేసుకొని పోనివ్వండి, మనం చేసుకోవట్లేదా, వాళ్ళు కూడా దంచుకొనివ్వండి, వాళ్ళని కూడా దంచుకొనివ్వండి, ఎంత వీలైతే అంత అని మనం వదిలిపెట్టారా మనకి ఎవరికి తెలియదు. ఒకవైపేమో కేసీఆర్ మచ్చలేని మనిషి, నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం, ఇవన్నీ బయట జరుగుతున్న ప్రచారం. బట్ ఇక్కడ నేను అనేది ఏంటంటే, కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అసలు క్యాబినెట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ భూములు కబ్జా చేస్తున్నారు, ఎక్కడెక్కడ లూటీ చేస్తున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి లూటీ చేస్తున్నారు, అట్లాగే భూములు ఒకవేళ కబ్జా చేస్తే ఎక్కడ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకోవాల్సి ఉండింది. తెలుసుకొని వాళ్ళ పని చర్యలు తీసుకోవాల్సి ఉండింది. వాళ్ళని అసలు పార్టీ నుంచి బయటకు పంపించాల్సి ఉండింది అని చెప్పాడు కేసీఆర్. ముఖ్యమంత్రి అయిన కొత్తలో మనందరికీ తెలుసు, వరంగల్లో సభలో అనుకుంటా, నేను అవినీతిని సహించేది లేదు, నా కొడుకు అవినీతి పాల్పడినా నేను వెంటనే తక్షణం గట్టి పారేస్తాను బయటికి అని అన్నాడు కేసీఆర్. తీరా చూస్తే ఇప్పుడు కవిత చెప్తున్న ఆరోపణలే నిజమైతే కేసీఆర్ ధృతరాష్ట్రుని పాత్ర పోషించినట్లు లెక్క. ఆ 10 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉన్న కారణంగానే వీళ్ళంతా ఇన్ని అరాచకాలకు పాల్పడినట్టుగా కనిపిస్తోంది. ఇది నిజమైతే కవిత ఆరోపణ నిజమా కాదా అనేది నేనేం కంక్లూజన్ రావట్లేదు. కానీ ఇంత బహిరంగంగా మీడియా సమావేశంలో ఫలానా మంత్రి ఈ రకమైన అవినీతి పరుడు, ఫలానా మంత్రి ఈ రకంగా అడ్డగోలుగా దోచుకున్నాడు, ప్రజల్ని హింసించాడు అనే విషయాలను ఆమె ఓపెన్గా చెప్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా కేసీఆర్ మినహా అందరూ అదే పని చేస్తున్నట్టుగా అనుకోవాలా? అంటే ఆమె కేటీఆర్ పేరు మరొకరి పేరు ప్రస్తావించి ఉండకపోవచ్చు, కానీ ఆ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ రకంగా పార్టీని డ్యామేజ్ చేశారు, పార్టీకి ప్రజల్లో అప్రతిష్ట పాలు చేశారు, మళ్ళీ కోలుకోలేని ఒక పరిస్థితికి తీసుకొచ్చారు అనేది ఆమె చెప్తున్నారు. ఇదే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కారణంగా ఇవాళ వనపర్తి జిల్లాలో, వనపర్తి కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టలేని పరిస్థితి ఉందని కూడా ఆమె చెప్తున్నారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే. బీఆర్ఎస్ పార్టీని ఆమె ఒక రకంగా కనువిప్పు కలిగిస్తోందా, అంటే మీరు ఆత్మపరీక్ష చేసుకోండి అని ఆమె సలహా ఇస్తోందా, లేకపోతే పార్టీని డ్యామేజ్ చేయాలనుకుంటుందా అనేది మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.